వెల్కమ్ టు అనదర్ వీడియో ఫ్రమ్ ద మైండ్ టెక్. మనం ఎంత పీస్ఫుల్గా ఉండాలని అనుకున్నా మన మైండ్ మాత్రం ఎప్పుడు కామ్గా ఉండదు. ఒకసారి యాంగర్, ఇంకోసారి జెలసీ, ఇంకోసారి డిజైర్, లేదా పాస్ట్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ మనం మనల్ని మనమే డిస్టర్బ్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఈ నెగటివ్ థాట్స్ని కంట్రోల్ చేయడం పాసిబులా? మన మైండ్ని మనం ట్రైన్ చేయగలమా? ఎస్. చాలా సెంచురీస్ ముందే గౌతమ బుద్ధ మైండ్ని ట్రైన్ చేయడానికి ఒక గ్రాడ్యువల్ అప్రోచ్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ వీడియోలో నెగటివ్ థాట్స్ వచ్చినప్పుడు స్టెప్ బై స్టెప్ ఏం చేయాలో చూద్దాం. కానీ స్టెప్స్లోకి వెళ్ళడం ముందు ఒక ఇంపార్టెంట్ థింగ్ అర్థం చేసుకోవాలి. అది అవేర్నెస్. మీరు ఏం ఆలోచిస్తున్నారో మీకే తెలియకపోతే దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఎగ్జాంపుల్కి, మీకు యాంగర్ వచ్చిందనుకుందాం, కానీ మీరు యాంగ్రీగా ఉన్నారని మీకే అవేర్నెస్ లేదు. అప్పుడు ఆ యాంగర్ మీ డిసిషన్స్ని కంట్రోల్ చేస్తుంది, మీ వర్డ్స్ని కంట్రోల్ చేస్తుంది, మీ యాక్షన్స్ని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఫస్ట్ స్టెప్, నేనిప్పుడు ఏం థింక్ చేస్తున్నాను అని అబ్జర్వ్ చేయడం. థాట్ వచ్చిందని గమనించింది, అంతే. జడ్జ్మెంట్ అవసరం లేదు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. సడన్లీ మీకు ఎవరి మీదైనా యాంగర్ వచ్చింది. ఫస్ట్, నాకిప్పుడు యాంగర్ వస్తుంది అని రికగ్నైజ్ చేయండి. ఎందుకు వస్తోంది? వాడు అలా చేశాడు, వాళ్ళు నన్ను డిస్రెస్పెక్ట్ చేశారు అని థాట్తో ఫైట్ చేయకండి. జస్ట్ అబ్జర్వ్. బికాజ్ అవేర్నెస్ వచ్చిన మూమెంట్లో థాట్ మీద మీ కంట్రోల్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటి? స్టెప్ 1, షిఫ్ట్ యువర్ థాట్. బుద్ధ చెప్పిన ఫస్ట్ అప్రోచ్ నెగటివ్ థాట్ నుండి హోల్సమ్ థాట్కి అటెన్షన్ షిఫ్ట్ చేయడం. అంటే మీ మైండ్లో యాంగర్ రన్ అవుతుంటే దాన్ని ఫోర్స్ చేసి స్టాప్ చేయడానికి ట్రై చేయకండి. ఇన్స్టెడ్ మీ అటెన్షన్ నెటెన్ ఒక పీస్ఫుల్ థాట్ వైపు మార్చండి. ఎగ్జాంపుల్కి, మీరు ఎప్పుడైనా ఎవరికైనా హెల్ప్ చేశారా? ఎవరైనా మీకు హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ చెప్పారా? లేదా మీ లైఫ్లో మీకు చాలా హ్యాపీనెస్ ఇచ్చిన ఒక మూమెంట్ ఉందా? ఆ మూమెంట్ని గుర్తు చేసుకోండి. మనం ఎవరికైనా హెల్ప్ చేసిన మూమెంట్ని గుర్తు చేసుకుంటే మన మైండ్లో ఫీలింగ్ చేంజ్ అవ్వచ్చు. యాంగర్ ప్లేస్లో పీస్ రావచ్చు, జెలసీ ప్లేస్లో గ్రాటిట్యూడ్ రావచ్చు, నెగటివ్ థాట్ ప్లేస్లో హోల్సమ్ థాట్ రావచ్చు. సో ఫస్ట్ టెక్నిక్ సింపుల్. నెగటివ్ థాట్ని ఫైట్ చేయకుండా మీ అటెన్షన్ని బెటర్ థాట్ వైపు షిఫ్ట్ చేయండి. కానీ ఇది వర్క్ అవ్వకపోతే అప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. స్టెప్ 2, సీ ద కాన్సిక్వెన్సెస్. సెకండ్ స్టెప్, ఆ నెగటివ్ థాట్ వల్ల జరిగే కాన్సిక్వెన్సెస్ని చూడండి. ఎగ్జాంపుల్కి, మీకు చాలా యాంగర్ ఉంది. అప్పుడు మీ మైండ్ని మీరు ఒక క్వశ్చన్ అడగండి. నేను ఈ యాంగర్ ప్రకారం యాక్షన్ తీసుకుంటే ఏం జరుగుతుంది? ఒక హార్ష్ వర్డ్, ఒక రాంగ్ మెసేజ్, ఒక ఇంపల్సివ్ డిసిషన్ కొన్ని సెకండ్స్లో జరిగిపోవచ్చు. కానీ దాని కాన్సిక్వెన్స్ డేస్, మంత్స్, కొన్నిసార్లు ఇయర్స్ కూడా ఉంటుంది. ఒక స్మాల్ స్పార్క్ని ఇమాజిన్ చేయండి. అది చిన్న స్పార్క్, కానీ దానికి ఫ్యూయల్ ఇస్తే అది ఫైర్ అవుతుంది. యాంగర్ కూడా అలానే. ఫస్ట్ థాట్ చిన్నదిగా ఉంటుంది, వాడలా ఎందుకు మాట్లాడదు? తర్వాత, నాతో అలా మాట్లాడడానికి వాడికెంత ధైర్యం? తర్వాత, వడిని నేను, ఇలా థాట్ గ్రో అవుతుపోతుంది. కాబట్టి నెగటివ్ థాట్ వచ్చినప్పుడు ఇది నాకు హెల్ప్ చేస్తుందా లేదా నన్ను ఇంకా డిస్టర్బ్ చేస్తుందా అని అడగండి. చాలాసార్లు మనం థాట్ని క్వశ్చన్ చేయం, జస్ట్ ఫాలో అయిపోతాం. కానీ అవేర్నెస్తో కాన్సిక్వెన్సెస్ని చూడటం స్టార్ట్ చేస్తే మన మైండ్ ఆటోమేటిక్గా స్లో అవ్వడం స్టార్ట్ అవ్వచ్చు. ఇది సెకండ్ స్టెప్. నెగటివ్ థాట్ ఒక కాస్ట్ని చూడండి. స్టెప్ 3, డోంట్ ఫీడ్ ద థాట్. ఇప్పుడు థర్డ్ స్టెప్, పే నో అటెన్షన్. అంటే థాట్ వచ్చింది, దానికి ఫ్యూయల్ ఇవ్వకండి. మనకు ఒక హ్యాబిట్ ఉంటుంది. ఒక నెగటివ్ థాట్ వచ్చింది, దాని గురించి ఇంకో థాట్, తర్వాత ఇంకో థాట్, తర్వాత ఇమాజినరీ కాన్వర్జేషన్, తర్వాత మనం ఆ పర్సన్తో ఫైట్ కూడా మైండ్లో చేసేస్తాం. రియల్ లైఫ్లో ఏం జరగలేదు, కానీ మన మైండ్లో ఆల్రెడీ ఫుల్ ఆర్గ్యుమెంట్ కంప్లీట్ అయిపోయింది. ఎగ్జాంపుల్కి, ఎవరైనా మీతో రూడ్గా మాట్లాడారు. మీరింటికి వచ్చాక, వాడలు ఎందుకు మాట్లాడదు? అప్పుడు నేను అలా ఆన్సర్ చేయాల్సింది. నెక్స్ట్ టైం వాడు కనిపిస్తే ఇలా రిపీట్ చేస్తే మీ యాంగర్ తగ్గదు, ఇంకా పెరుగుతుంది. బికాజ్ మనం అటెన్షన్ ఇచ్చిన థాట్కి మనం ఎనర్జీ ఇస్తున్నాం. చిన్నపిల్లలు పడిపోయినప్పుడు అబ్జర్వ్ చేశారా? ఒక బేబీ కిందకి పడిపోయి ఏడుస్తుంది,
పేరెంట్స్ ఇమ్మీడియేట్‌గా పానిక్ అవ్వకుండా కొన్నిసార్లు బేబీ అటెన్షన్‌ని వేరే ప్లేస్‌కి షిఫ్ట్ చేస్తారు. ఒక టాయ్ చూపిస్తారు. ఒక సౌండ్ చేస్తారు. బేబీ అటెన్షన్ చేంజ్ అయ్యాక కొంచెం సేపటికి క్రైయింగ్ కూడా స్టాప్ అవ్వచ్చు. మన మైండ్ కూడా కొన్ని సిట్యుయేషన్స్‌లో అలానే వర్క్ చేస్తుంది. థాట్ వచ్చింది. దాన్ని అబ్జర్వ్ చేయండి. కానీ దానికి స్టోరీ యాడ్ చేయకండి. జస్ట్ లెట్ ఇట్ పాస్. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం ఉంది. కొన్ని థాట్స్ జస్ట్ ఇగ్నోర్ చేయగానే వెళ్ళిపోవు. మీరెంతా ట్రై చేసినా మైండ్ మళ్ళీ అదే థాట్‌కి వెళ్ళిపోతుంది. అప్పుడు బుద్ధ అప్రోచ్‌లో ఇంకో డీపర్ స్టెప్ ఉంది. అది చాలా ఇంట్రెస్టింగ్. స్టెప్ 4 రిలాక్స్ ద మైండ్ నెగెటివ్ థాట్స్. ఎక్కువైనప్పుడు మన మైండ్ టైట్ అయిపోతుంది. రెస్ట్‌లెస్‌గా ఉంటుంది. బాడీ కూడా టెన్స్ అయిపోతుంది. అప్పుడు థాట్‌ని ఫోర్స్ చేసి రిమూవ్ చేయడం కన్నా థాట్ ప్రాసెస్‌ని జెంటిల్‌గా రిలాక్స్ చేయండి. ఒక పీస్‌ఫుల్ థాట్‌ని చూస్ చేసుకుంది. లవింగ్ కైండ్‌నెస్, కంపాషన్, గ్రాటిట్యూడ్. ఎగ్జాంపుల్, నాకు పీస్ కావాలి. వాళ్ళకి కూడా పీస్ కావాలి. నేను పర్ఫెక్ట్ కాకపోయినా నేను ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. నా గ్రేట్‌ఫుల్‌గా ఉన్నాను. ఇలా జెంటిల్ థాట్స్‌ని మైండ్‌లో అలో అవ్వండి. నోటీస్ చేయండి. మన థాట్స్ చేంజ్ అయితే మన ఎమోషనల్ స్టేట్ కూడా చేంజ్ అవ్వచ్చు. యాంగర్ నుండి కంపాషన్‌కి, జెలసీ నుండి గ్రాటిట్యూడ్‌కి, రెస్ట్‌లెస్‌నెస్ నుండి పీస్‌కి. ఫోర్స్ కాదు, ఫైట్ కాదు, జెంటిల్ రీడైరెక్షన్. స్టెప్ 5 ద ఫైనల్ అప్రోచ్. ఇప్పుడు ఫైనల్ స్టెప్. ఇది చాలా కేర్‌ఫుల్‌గా అప్రోచ్ చేయాల్సిన స్టెప్. అందుకే ఇది ఫస్ట్ ఆప్షన్ కాదు. ప్రీవియస్ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత అవేర్నెస్ స్ట్రాంగ్ అయ్యాక మాత్రమే ఈ అప్రోచ్‌ని అర్థం చేసుకోవాలి. ఫైనల్ అప్రోచ్ ఏంటి అంటే థాట్‌ని అవేర్నెస్‌తో డైరెక్ట్‌లీ ఫేస్ చేయడం. మైండ్‌కి క్లియర్‌గా చెప్పడం. ఇది జస్ట్ ఒక థాట్. ఇది వచ్చింది కాబట్టి నేను దాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఫోర్స్ చేయడం కాదు. ఈ థాట్ రావద్దు, రావద్దు, రావద్దు అని ఫైట్ చేస్తే అది ఇంకా స్ట్రాంగ్ అవ్వచ్చు. మీరొక థాట్‌ని ఫోర్స్ చేసి సప్రెస్ చేయడానికి ట్రై చేస్తే కొన్ని సిట్యుయేషన్స్‌లో అది ఇంకా ఎక్కువ అటెన్షన్ తీసుకోవచ్చు. కాబట్టి అవేర్నెస్ అంటే థాట్‌తో వార్ చేయడం కాదు. థాట్‌ని క్లియర్‌గా చూసి దాన్ని ఫాలో అవ్వకపోయినాడం. ఇది ప్రాక్టీస్‌తో డెవలప్ అవుతుంది. సో, ద 5 స్టెప్ మెథడ్ ఒక నెగెటివ్ థాట్ వచ్చినప్పుడు ఈ 5 అప్రోచెస్‌ని గుర్తుపెట్టుకోండి. 1. అటెన్షన్‌ని హోల్సమ్ థాట్ వైపు షిఫ్ట్ చేయండి. 2. ఆ నెగెటివ్ థాట్ వల్ల కాన్సిక్వెన్సెస్ ఏంటి అని చూడండి. 3. దానికి అన్నెసెసరీ అటెన్షన్ ఇవ్వకండి. 4. మైండ్‌ని లవింగ్ కైండ్‌నెస్, కంపాషన్, గ్రాటిట్యూడ్ లాంటి పీస్‌ఫుల్ థాట్స్‌తో రిలాక్స్ చేయండి. 5. అవేర్నెస్‌తో థాట్‌ని అబ్జర్వ్ చేసి దాన్ని ఫాలో అవ్వకుండా ఉండడం ప్రాక్టీస్ చేయండి. దిస్ టేక్స్ టైం కానీ ఒక ఇంపార్టెంట్ ట్రూత్ గుర్తుపెట్టుకోండి. ఇది ఓవర్ నైట్‌లో జరగదు. ఒక వీడియో చూశారు, ఒక టెక్నిక్ నేర్చుకున్నారు. నెక్స్ట్ డే నా నెగెటివ్ థాట్స్ అన్నీ డిసపైర్ అయిపోవాలి అని ఎక్స్‌పెక్ట్ చేయకండి. మైండ్‌ని ట్రైన్ చేయటం జిమ్‌లో బాడీని ట్రైన్ చేయటం లాంటిదే. వన్ డే వర్కౌట్‌తో మజిల్స్ బిల్డ్ అవ్వవు. అలాగే వన్ డే ప్రాక్టీస్‌తో మైండ్ కంప్లీట్‌లీ చేంజ్ అవ్వదు. ఫస్ట్ మీరు థాట్ వచ్చిన తర్వాత నోటీస్ చేస్తారు. తర్వాత థాట్ నడుస్తున్నప్పుడే నోటీస్ చేస్తారు. తర్వాత థాట్ స్టార్ట్ అవ్వకముందే ట్రైగర్‌ని రికగ్నైషన్ స్టార్ట్ చేస్తారు. ఇలా లిటిల్ బై లిటిల్ మీ అవేర్‌నెస్ స్ట్రాంగ్ అవుతుంది. మీ రెస్పాన్స్ ఇంప్రూవ్ అవుతుంది. మీ మైండ్ మీద కంట్రోల్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ది రియల్ గోల్. అండ్ రిమెంబర్, గోల్ ఏంటి అంటే నెవర్ హ్యావ్ ఎ నెగెటివ్ థాట్. అది కాదు. మన హ్యూమన్స్. థాట్స్ వస్తాయి. యాంగర్ వస్తుంది, జెలసీ వస్తుంది, ఫియర్ వస్తుంది, డిజైర్ వస్తుంది. కానీ ఆ థాట్ వచ్చినప్పుడు నేనిది ఫాలో అవ్వాలా అని చూస్ చేసుకునే ఎబిలిటీ డెవలప్ చేయడం, అదే రియల్ స్ట్రెంగ్త్. మీ మైండ్‌లో ఒక థాట్ వచ్చిందంటే అది కమాండ్ కాదు. అది జస్ట్ ఒక థాట్. మీ మైండ్ ఒక స్టోరీ క్రియేట్ చేసిందంటే అది నెసెసరీలీ రియాలిటీ కాదు. మీరు దాన్ని అబ్జర్వ్ చేయొచ్చు, క్వెశ్చన్ చేయొచ్చు, రీడైరెక్ట్ చేయొచ్చు. లెట్ ఇట్ పాస్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ చూజ్ యువర్ రెస్పాన్స్. సో నెక్స్ట్ టైం మీకు యాంగర్ వచ్చినప్పుడు ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అవ్వకండి. ఒక సెకండ్ పాజ్, అబ్జర్వ్, అవేర్నెస్ తీసుకురండి. తర్వాత ఈ 5 అప్రోచెస్‌లో మీకు సూటబుల్ అయిన అప్రోచ్‌ని ప్రాక్టీస్ చేయండి. లిటిల్ బై లిటిల్ మీ మైండ్ మీకు ఎనిమీలాగా కాకుండా మీ స్ట్రాంగెస్ట్ టూల్ లాగా మారుతుంది. ఈ వీడియో మీకు యూస్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీ మైండ్‌ని కంట్రోల్ చేయడానికి స్ట్రగుల్ అవుతున్న ఒక పర్సన్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ కామెంట్స్‌లో చెప్పండి. మీ మైండ్ ఎక్కువగా దేని గురించి ఓవర్‌థింక్ చేస్తుంది? యాంగర్, ఫియర్, జెలసీ, పాస్ట్, ఫ్యూచర్.
మీ ఆన్సర్ కామెంట్ చేయండి. ఇలాంటి సైకాలజీ, మైండ్‌సెట్, మోటివేషన్, ఏఐ అండ్ ఫ్యూచర్ స్కిల్స్ వీడియోస్ కోసం ద మైండ్ టెక్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బికాజ్ స్ట్రాంగ్ లైఫ్ స్టార్ట్ అవ్వడం ముందు స్ట్రాంగ్ మైండ్ బిల్డ్ అవ్వాలి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, అబ్జర్వ్ యువర్ థాట్స్, డోంట్ బికమ్ యువర్ థాట్స్.